ఎంత జుగుప్సాకరం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కడాన తిరుమల లడ్డు కూడా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని వెంటనే ఆ డోలక్ బ్యాచ్ పక్కన ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క బీజేపీ వాళ్ళు లడ్లు ఇలా బీఫ్ తోటి పిగ్ ఫ్యాట్ తోటి ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు అని చెప్పి గబగబా కాషాయ బట్ట కట్టేసేసి వెంటనే ఉన్న బట్ట తెల్ల బట్టలు తీశాడు, పసుపు రంగు బట్టలు వేసాడు, దుర్గ గుడికి వెళ్ళిపోయి మెట్లు కట్టేశాడు. ఇంత అపవిత్రమైనటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి దానిలో వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి ఒక ఆవిడైతే హైదరాబాద్ నుంచి భజన చేసుకుంటూ వచ్చేస్తుంది. ఒక ఆవిడ రైల్లో ఆవిడ అసలు ఆ పని తిరుపతి దగ్గర కూడా రానికూడదు. ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గుళ్ళో పూజారులందరినీ పిలిచేసి వెంకటేశ్వర గుళ్ళో హోమాలు చేసేశారు. ఆ హోమం దగ్గర బయలుదేరి మాడవీధులంతా సంప్రోక్షణ, పాకశాల మొత్తం సంప్రోక్షణ, లోపల గుడంతా సంప్రోక్షణ చేసి ప్రెస్ మీట్ పెట్టారు. దేవుడి ప్రసాదంలో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది. కోట్లాది మంది భక్తులందరూ కూడా అపవిత్రమైపోయారు. దీపారాధన చేసి క్షమామంత్రం చదవండి, ఓం నమో వెంకటేశాయ అని పఠించండి, అప్పుడు మీరు శుద్ధి అయిపోతారు, మళ్ళీ మీరు దేవుణ్ణి పూజించవచ్చు అని చెప్పి మాట్లాడారు. ఇవాళ కోర్టు ఏం చెప్తుంది? సుప్రీంకోర్టుకి సిబిఐ ఏం ఛార్జ్ షీట్ వేసింది? గొడ్డు కొవ్వు గాని లేదా పంది కొవ్వు గాని చేప నూనె గాని కలవలేదు, ఇది అబద్ధం అని చెప్పి చెప్పింది. అబద్ధం అని చెప్పి చెప్పింది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లో అపవిత్రం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు లేదు అని చెప్తుంది, సిబిఐ లేదు అని చెప్తుంది. ఆ సిబిఐ వేసిన సిట్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 3 ఆఫీసర్లు ఉన్నారు. మరి ఈ పాపపు మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు నాలికి మీద కాల్చి దబ్బడాన్ని వాత పెట్టాలా పెట్టక్కర్లేదా? నారా చంద్రబాబు నాయుడు గారికి ఒళ్ళంతా వాతలు పెట్టి తిరుపతి గుడి చుట్టూ తిప్పాలా తిప్పక్కర్లేదా? పొల్లు దండాలు పెట్టిస్తా. పవన్ కళ్యాణ్ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని లక్షల గుళ్ళు ఉంటే అన్ని గుళ్ళు కడిగించక్కర్లేదా మెట్లన్నీ? అంటే ఎంత దుర్మార్గం అంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి. తుచ్చమైన రాజకీయం కోసం, ఈ కక్కుర్తి అధికారం కోసం దేవుడు ప్రసాదాన్ని అడ్డం పెట్టుకోవటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లేదా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక భక్తుడిగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాజీనామా చేసి ఇంటికి పోవాలక్కర్లేదా నేను అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని రాజీనామా చేయమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.